స్కందం ఉత్తర భాగం ఉషాపరిణి. పూర్వము బాణాసురుడనే ఆయన ఉండేవాడు. ఆయనకి 1000 బాహువులు. బలిచక్రవర్తికి 9 కుమారులు. ఆ 9 కుమారుల్లో పెద్దవాడు బాణాసురుడు. అతను శోణాపురంను పరిపాలన చేస్తున్నాడు. 1000 చేతులు ఉన్న బాణాసురుడు ఒకరోజు కైలాస పర్వతం మీదికి వెళ్ళాడు. అది అసుర సంధ్య వేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి 500 వాద్య పరికరములను తీసుకుని తన 1000 చేతులతో మ్రోగించాడు. పరమశివుడు తాండవం చేసిన పిదప సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. 1000 చేతులతో 500 వాద్య పరికరములను ఎంతో గొప్పగా వాయించావు అని బాణాసురుణ్ణి మెచ్చుకున్నాడు. అతను పరుగు పరుగున వచ్చి శంకరుణ్ణి స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రమును విని శంకరుడు, నీకు ఏమి కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు వానిలో ఉన్న అసురీ ప్రవృత్తి బయటకు వచ్చింది. అతడు ఎంత చిత్రమైన కోరిక కోరాడో చూడండి. ఈశ్వర, నేను ఎప్పుడూ నీ పాదములను ఆశ్రయించి ఉంటాను. నువ్వు మాత్రం నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి. పార్వతీదేవితో కలిసిన వాడివై నేను కోట లోపల ఉంటే నువ్వు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా కోరిక. నువ్వు భక్తుల కోరికలు తీర్చడంలో వశుడవైపోయే వాడివి కదా, అందుకని నాకీ కోరిక తీరుస్తావా అని అడిగాడు. అప్పుడు శంకరుడు వానికేసి చిత్రంగా చూశాడు. కానీ ఈశ్వరుని కారుణ్యం చాలా గొప్పది. బాణాసురుని కోరిక తీర్చడానికి అంగీకరించాడు. పార్వతీదేవితో కలిసి త్రిశూలం పట్టుకుని కోట బయట అటూ ఇటూ తిరుగుతున్నాడు. శంకరునితో పాటు ఆయన అనునయులు అందరూ కూడా అక్కడికి వచ్చేశారు. ఈ విధంగా శంకరుడు కోట బయట తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే పరమశివుడు బాణాసురుని కోటకు కాపలాగా ఉన్నాడని తెలిసిందో ఇంకా బాణాసురుని వైపు కన్నెత్తి చూసిన వాడు లేడు. ఒకరోజు కోట బయట కాపలా కాస్తున్న శంకరుని వద్దకు వచ్చి, శంకరా, ఆ రోజు నేను కోరిన కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తున్నారు. ఎవడు వచ్చి నాతో యుద్ధం చేయడం లేదు. కానీ నాకు యుద్ధం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే దయచేసి నాతో ఒక పర్యాయం యుద్ధం చేయవలసింది అని కోరాడు. భగవంతుని కారుణ్యం వానికి చులకనగా కనపడింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు ఈశ్వరునికి ఒక ఇబ్బంది వచ్చింది. రక్షించవలసిన వాడు తనే. వాడు అడిగిన కోరికకు శిక్షించవలసిన వాడు తనే. ఈ రూపంతో రక్షణ చేస్తూ శిక్షను ఇంకో రూపంతో వేయాలి. నాతో సమానమైన ఇంకొకడు నీ దగ్గరకు వస్తాడు. వాని రాకకు గుర్తుగా నీ రథమునకు ఉన్న జెండా కింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది. అప్పుడు నీకున్న వ్యాఘ్రత పోతుంది అన్నాడు. పరమేశ్వరుని మాటలు విని బాణాసురుడు చాలా సంతోషించాడు. ఆ రోజు గురించి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు శివుడు స్థితికారుడై కేశవుడిగా రావాలి. పురాణంను మనం అర్థం చేసుకుంటే అలా ఉంటుంది. అర్థం చేసుకోకపోతే శివకేశవులు కొట్టుకున్నారని అనిపిస్తుంది. మన అజ్ఞానంను బాణాసురునికి స్థాయికి తీసుకువస్తుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. బాణాసురునికి మంచి యవ్వనంలో ఉండి అతి సౌందర్యవతి అయిన కుమార్తె ఒకటి ఉన్నది. ఆమె పేరు ఉష. ఆమె ఒకరోజు రాత్రి నిద్రపోతుంది. పురుషుల గురించి ఆమెకు ఏమీ తెలియదు. నిద్రపోతున్న ఉష కలలోకి కృష్ణ భగవానుడి మనవడైన అనిరుద్ధుడు వచ్చి ఆమెతో రమించాడు. ఆమెకి సుఖానుభూతి కొన్ని గుర్తుల చేత స్పష్టంగా తెలిసింది. ఆవిడ నిద్ర లేచింది. కానీ ఆవిడ నిన్న రాత్రి కలలో ఏ పురుషుడిని చూసిందో ఆ పురుషుడి కోసమని ఆమె మనసు గతి తప్పి తిరగడం మొదలుపెట్టింది. అందువలన ప్రతిరోజు ఎలా ఉంటుందో అలా ఉండలేకపోయింది. చాలా దిగులు చెందింది. ఈమెకు చిత్రలేఖ అనపడే అనంగు చెలికత్తె ఒకటి ఉన్నది. ఆవిడ వచ్చి, నువ్వు ఎందుకు అలా ఉంటున్నావు? నీ ప్రవర్తనలో వచ్చిన మార్పు వలన నేను ఒక విషయంను గమనించాను.
నువ్వు ఎవరో ఒక పురుషుని వలుపులో పడ్డావని నేను అనుకుంటున్నాను. నేను నీ చెలికత్తెను, ప్రాణ స్నేహితురాలను కాబట్టి అసలు జరిగిన విషయం ఏంటో నాకు చెప్పవలసింది అని అడిగింది. అప్పుడు ఉష తన స్వప్న వృత్తాంతం చెప్పింది. అప్పుడు చిత్రలేఖ, సఖి, నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నీకు కలలో కనిపించిన వాడు ఎలా ఉంటాడో నువ్వు చెప్పావు. నేను ఎందరో రాజాదిరాజులను చూశాను. వాళ్ళ చిత్రపటములను గీస్తాను. అవి చూసి అందులో ఎవరు కనపడ్డారో చెప్పు అని రాజకుమారుల బొమ్మలను చిత్రీకరించింది. పిమ్మట ఉషాదేవిని పిలిచి ఆ చిత్రములను చూడమని చెప్పి వాళ్ళందరి గురించి పేరు పేరున వివరించింది. అనిరుద్ధుని చిత్రమును ఆమె గుర్తించింది. అప్పుడు చిత్రలేఖ, ఆయన పేరు అనిరుద్ధుడు. ఈయన యందు నువ్వు మనసు పడ్డావు. సఖి, ఇప్పుడు నేను నీకు ఇంకొక గొప్ప ఉపకారం చేస్తాను. నాకు కామరూపం తెలుసు. అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకానగర ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుణ్ణి అపహరించి తీసుకువచ్చి నీ అంశతూలికా తల్పం మీద పడుకోబెడతాను. నువ్వు హాయిగా నీ ప్రియుడితో క్రీడించు అని చెప్పి రాత్రికి రాత్రే ద్వారకకు బయలుదేరింది. బయట 3 కన్నులవాడు ఆమె వెళ్ళడం చూసి కూడా ఊరుకున్నాడు. ఈయన వరం నిలబెట్టవలసిన వాడు అక్కడ ఉన్నాడు. శివకేశవుల ఇద్దరి మనసులు ఒక్కటే. అందుకని అక్కడ కృష్ణ భగవానుడు ఏమీ తెలియనట్లు పడుకున్నాడు. చిత్రలేఖ అనిరుద్ధుని మందిరంలో ప్రవేశించి నిద్రపోతున్న అనిరుద్ధుని ఒక్కసారి సమ్మోహనం చేసి ఆయనను తీసుకుని ఆకాశ మార్గంలో తీసుకువచ్చేసి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. చిత్రలేఖ మరొక పురుషుణ్ణి తీసుకుని కోటలోకి వెళ్ళటం బయట కోటకి కాపలా కాస్తున్న 3 కన్నులవాడు చూశాడు. ఏమీ అభ్యంతర పెట్టలేదు. చిత్రలేఖ అనిరుద్ధుడిని తీసుకువెళ్ళి ఉషాదేవి మందిరంలో అంశతూలికా తల్పం మీద పడుకోబెట్టింది. ఇదంతా పరమాత్మ సంకల్పం. ఆయన ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు, ఇక్కడ శివుడిగా ఉన్నాడు. ఒక్క మూర్తియే 2గా ఉన్నాడు. ఉషాదేవి తన ప్రియుణ్ణి గుర్తించింది. అనిరుద్ధుడు కూడా వేరు అభ్యంతరం చెప్పకుండా ఆమెతో ఆటపాటలు మొదలుపెట్టాడు. వారిద్దరూ సంతోషంగా అలా అంతఃపురంలో కాలం గడిపేస్తున్నారు. నెలలు కాలం గడిచిపోతున్నది. కానీ కాలం ఎల్లప్పుడూ ఒక రీతిగా ఉండదు. ఉషాదేవి యందు గర్భిణీ చిహ్నములు కనపడ్డాయి. ఈ విషయమును పరిచారికలు వెళ్ళి బాణాసురునికి చెప్పారు. బాణాసురునికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి ఎవరు ఈ తుంటరి పని చేసినవాడు అని ఉషాదేవి అంతఃపురమునకు వచ్చి కూతుర్ని అడిగాడు. ఎదురుగా అనిరుద్ధుడు కనపడ్డాడు. అనిరుద్ధుణ్ణి బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్ళి అనిరుద్ధుణ్ణి బంధించడానికి ప్రయత్నించగా అనిరుద్ధుడు తన గదా ప్రహరములతో వారందరినీ పరిమారుస్తున్నాడు. బాణాసురునికి ఆగ్రహం వచ్చి అనిరుద్ధుణ్ణి నాగపాశముల చేత బంధించాడు. అలా బంధింపబడిన అనిరుద్ధుడు ఇంక కదలలేక నిలబడిపోయాడు. ఇది చూసి ఉషాదేవి విలపిస్తుంది. అదే సమయంలో అక్కడికి భటులు వచ్చి, ప్రభు, మీ రథం మీద ఉన్న జెండా విరిగి కింద పడిపోయింది అని చెప్పారు. తనతో యుద్ధం చేయడానికి ఎవరో వచ్చేశారని అతడు భావించి ఇన్నాళ్లకు తన కోరిక తీరబోతుందనుకొని బయలుదేరాడు. అసురి వృత్తి ఎటువంటిదో చూడండి. వానికి కూతురు గొడవ అక్కర్లేదు, యుద్ధం కావాలి. ఈలోగా అక్కడ నారదుడు ద్వారకలో దిగాడు. ఏమీ ఎరగని వాడిలా అనిరుద్ధుని కోసం వెతుకుతున్నట్లు నటిస్తున్నాడు కృష్ణుడు. నారదుడు అనిరుద్ధుణ్ణి బాణాసురుడు నాగపాశములతో బంధించాడు, నువ్వు వెంటనే బయలుదేరవలసింది అని చెప్పాడు. వెంటనే బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు అందరూ కొన్ని కోట్ల సైన్యంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్లు బయలుదేరి శోణాపురం మీదికి యుద్ధమునకు వెళ్ళారు. బాణాసురునికి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. వాడు శంకరుని పిలిచి, నువ్వు నన్ను రక్షణ చేయడానికే కదా కోటకు కాపలాగా ఉన్నావు.
నువ్వు కృష్ణుడు కోట లోపలికి రాకుండా యుద్ధం చెయ్యాలి. అప్పుడు మాత్రమే నువ్వు నాకిచ్చిన వరం నిలబెట్టినట్లు అవుతుంది. కాబట్టి ముందుగా నువ్వు యుద్ధం చేసి కృష్ణుడు తన పరివారంతో కోటలోకి రాకుండా ఆపవలసింది అని అన్నాడు. శంకరుడు భక్తవత్సలుడు. భక్తునికి ఇచ్చిన మాట తప్పడానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు శంకరుడు కృష్ణునితో యుద్ధం చేయాలి. కృష్ణుడి చేతిలో ఓడిపోవాలి. శంకరుడు శంకరుడై తనతో యుద్ధం చేస్తున్నాడని కృష్ణుడికి తెలుసు. యుద్ధం ప్రారంభమైంది. శివుడు యుద్ధంలో లొంగనంతసేపు బాణాసురుణ్ణి జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీలులేదు. తన వరం నిజం కావాలంటే కృష్ణుడి చేతిలో తను ఓడిపోతే అవతల తనిచ్చిన వరమునకు మినహాయింపు ఇచ్చినట్లు అవుతుంది. శంకరుడు యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగింపబడిన బాణపు దెబ్బకు నందీశ్వరుని మీద వాలిపోయాడు. అప్పుడు కృష్ణుడు బాణాసురుని మీదకు యుద్ధమునకు బయలుదేరాడు. అప్పుడు శివజ్వరం అనబడే శక్తి ఒకటి బయలుదేరింది. అది కృష్ణుడితో యుద్ధం చేస్తుంది. కృష్ణుడు వైష్ణవజ్వరంను ప్రకోపం చేశాడు. ఈ రెండు శక్తులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఆ రోజున శివజ్వరం విష్ణువును ప్రార్థన చేసింది. ఉషా పరిణయ ఘట్టంలో పార్వతీ పరమేశ్వరుల వలన కృష్ణ భగవానుడి వలన లోకమునకు ఒక గొప్ప ప్రయోజనం వచ్చింది. ఆ రోజున కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరు ఉషా పరిణయ ఘట్టంలో శివజ్వరం విష్ణుజ్వరం యుద్ధం చేయడం అనే ఘట్టంలో శివజ్వరం చేసే శరణాగతి విన్నారో వారికి ఎప్పుడు కూడా ప్రాణాంతకమైనదిగా జ్వరము బాధించడానికి వీలు లేదు. ఆ మేరకు నేను వరం ఇస్తున్నాను అన్నాడు. కాబట్టి ఎప్పుడైనా జ్వరం చేత ప్రాణాంతకమవుతుందని అనుకుంటే ఉషా పరిణయమును శరణాగతి తత్వమును చదువుకోవడం కోసమని ఒకసారి పారాయణం చేస్తారు. అంత గొప్ప వరమును ఇస్తే ఆ రోజున శివజ్వరం ఉపశాంతిని పొందింది. వెంటనే బాణాసురుడు యుద్ధమునకు వచ్చాడు. పరమాత్మ చేసిన యుద్ధం వలన ఆ రోజున బాణాసురుడు పడిపోయే పరిస్థితి వచ్చింది. తన కొడుకును ఎలాగైనా రక్షించుకోవాలని బాణాసురుని తల్లి అయిన కోటర ఆ రోజున యుద్ధమునకు వచ్చి ఒంటి మీద ఉన్న వలువలన్నిటినీ విప్పేసి జుట్టు వీరబోసుకుని చేతులు పైకెత్తి ఆహాకారం చేస్తూ కృష్ణుడికి ఎదురుగా నిలబడింది. ఒక స్త్రీ వివస్త్రై జుట్టు వీరబోసుకుని ఎదురు నిలబడితే ఛీ అని తల తిప్పుకొని ధనుసు పక్కన పెట్టి కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు. బాణాసురుడు కోటలోకి పారిపోయాడు. మరనాడు మరలా యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు శంకరుడు కృష్ణుణ్ణి ప్రార్థన చేశాడు. నేను కోట బయట రక్షణగా ఉన్నంతకాలం వీడు పడిపోవడానికి వీలు లేదు. కాబట్టి తగిన విధంగా నువ్వు వానికి శిక్ష వేయవలసినది అని. శివకేశవుల హృదయంలో ఒకరికొకరు తెలుసు. ఉన్న ఒకే పదార్థం రెండుగా కనపడుతుంది. కాబట్టి ఆ రోజు కృష్ణ భగవానుడు బాణాసురునకు ఉన్న బాహువులలో 996 బాహువులను సుదర్శన చక్రధారుల చేత తెంచేశాడు. 4 బాహువులను వదిలేశాడు. అప్పుడు వానికి ధర్మార్థ కామ మోక్షములు తెలిసాయి. ఇప్పుడు వాని శరీరమందు రజోగుణము తమోగుణములు లేవు. శుద్ధతత్వంతో ఉంటాడు. ఈశ్వర, వీడు నీ భక్తులలో అగ్రగేయుడు అవుతాడు. బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడని చెప్పుకుంటారు. ఎక్కడ అసుర సంధ్య వేళలో బాణాసురుని చరిత్ర, ఉష అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడ విజయములు సంభవిస్తాయి. అందుకని 4 చేతులతో వీనిని వదిలేస్తున్నాను. నీ పరివారంలో వీడు అగ్రగేయుడు అవుతాడు. ఇంకా ఎప్పుడూ ప్రమాదంతో కూడిన ప్రవర్తన వీడి యందు ఉండదు అని ఆ రోజున కృష్ణ భగవానుడు వరం ఇచ్చాడు. శంకరుడు సంతోషమును పొందాడు. ఇప్పుడు బాణాసురుడు శివుని పరివారంలో చేరిపోయాడు. కాబట్టి ఇప్పుడు వాడు కైలాసం బయట కాపలా ఉండాలి. ఇప్పుడు అతను తన నిజస్థితిని గుర్తించాడు. సంతోషంగా శంకరుడు కైలాసం చేరుకున్నాడు. బాణాసురుడు కోటలోకి వెళ్ళి అనిరుద్ధుడికి ఉషాదేవికి వివాహం చేసి వారికి వస్త్రములు, మాల్యములు, ఆభరణములు
బహుకరించి ఉషా అనిరుద్ధులను కృష్ణ పరమాత్మతో ద్వారకా నగరమునకు సాగనంపాడు. ఈ విధంగా ఉషాపరిణి అనే ఘట్టం ఎన్నో రహస్యములను ఆవిష్కరించింది. ఎవరు ఈ ఘట్టాన్ని వింటున్నారో, ఎవరు పరమశివుడంతటి వాడిని కింకరునిగా చేసుకున్నాడో, ఎవరు తుట్టతుదకు 4 చేతులతో పరమశివునికే కింకరుడు అయ్యాడో, కృష్ణుని విజయమునకు పొంగిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారో, కల్పాంతం వరకు ఎవరు ఈ బాణాసుర కథ వింటున్నారో, కృష్ణ విజయం వింటున్నారో, ఆయన నామం ఎవరు చెబుతారో వారికి సమస్త విజయములు చేకూరుతాయి. వాళ్ళకి ఓటమి సంభవించదు. జయం కావాలనుకున్న పరిస్థితుల్లో ఈ ఉషాపరిణయ ఘట్టమును, బాణాసుర ఘట్టమును ఒక్కసారి పారాయణ చేసుకొని బయలుదేరుతుంటారు. ఇది అంత గొప్ప వ్యాఖ్యానం.